హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎన్ ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు ఈ వీడియోలో నార్మల్ డీప్ నెక్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కొలతలతో చూపించబోతున్నాను. దీంట్లో నేను సైజ్ బ్లౌజ్ను వాడకుండా బాడీ మెజర్మెంట్స్తో మాత్రమే చూపించబోతున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ తీసుకునే ముందు ఇక్కడ మనకు లైనింగ్ క్లాత్లో ఈ చివరిలో ఏవైనా ఎక్కువ తక్కువలు ఉన్నటువంటి దాన్ని తీసేయడం కొరకు నేను మార్కింగ్ వేసుకున్నా. ఇది కటింగ్ మార్కింగే. తర్వాత మీకు మెజర్మెంట్స్ 14 బ్లౌజ్ లెంత్ ఉంది కాబట్టి 14కు 1 ఇంచ్ నేను యాడ్ చేసి 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను కటింగ్లో. ఇది 15 ఇంచెస్ మార్కింగ్. తర్వాత మనకు చెస్ట్ వచ్చేసి 38.5, వెస్ట్ వచ్చేసి 31.5. దీన్ని 31.5 వెస్ట్ని 4 పార్ట్ నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. 4 పార్ట్ చేసుకోవాలి. నడుముని 31.5 4 పార్ట్ చేసుకుంటే 31.5. దీంట్లో సగం 2 పార్ట్స్ ఇక్కడికి, ఇది వచ్చేసి పావుదక్కువ 16. దీంట్లో 4th పార్ట్ చేసుకుంటే 1 పాయింట్ మైనస్ 8 ఇంచెస్, ఒక పాయింట్ తక్కువ 8 ఇంచుల కాడికి మార్క్ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్లో మనకు డాట్ ఉంటుంది కాబట్టి డాట్ కొరకు నేను ఇంచు యాడ్ చేస్తున్నా. మరి సైడ్ మార్జిన్ కొరకు ఇక్కడ నడుము దగ్గర 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాం. 31.5 వేస్ట్ ఇది. తర్వాత చెస్ట్ వచ్చేసి మనకు 38.5 ఉంది. 38.5ని కూడా ఇది కూడా 4 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. 38.5 సగానికి 19.5. దీన్ని సగం చేసుకుంటే 4th పార్ట్ 9.5/1 పాయింట్. ఒక 6 ఇంచుల కంటే కొంచెం కిందికి 9.5/1 పాయింట్. ఇక్కడికి చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకు దీనికి ఒక 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ మార్జిన్ వచ్చేసి చెస్ట్ పార్ట్లో నేను 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 31.5 వేస్ట్కి షోల్డర్ వచ్చేసి పావుదక్కువ 6. నెక్ బ్రాడ్ వచ్చేసి పావుదక్కువ 3. ఈ కొలతలతో మనం కట్ చేస్తున్నాం. షోల్డర్ మనం పావుదక్కువ 6 తీసుకున్నాము. సగానికి అంటే 11.5 షోల్డర్ మాత్రమే పెడుతున్నాం, డీప్ నెక్ కాబట్టి. మీకు చెప్పినటువంటి 15.5 షోల్డర్ కాలర్ నెక్, ఐ నెక్లలో యూజ్ అవుతుంది. డీప్ నెక్లో మాత్రం ఈ కొలతనే యూజ్ అవుతుంది. తర్వాత నెక్ పార్ట్ వచ్చేసి మనం స్ట్రైట్గా తీసుకుంటున్నాను నేను. ఇది పావుదక్కువ 3 ఇంచులు స్ట్రైట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ డ్రాప్ కాకుండా కొంచెం ఒక 1/4 ఇంచు, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు అంతా ఇక్కడ క్రాసింగ్ తీసుకుంటున్నాం. తర్వాత ఆమోల్ వచ్చేసి మనకు 16.5 ఉంది. 16.5ని చేద్దాం. ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. దీనికి కార్నర్ తీసుకొని 16.5 మెజర్మెంట్స్ మనకు రావాలి. 17 వస్తుంది. కొంచెం తగ్గిద్దాం.
ఇప్పుడు 16.5 ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ రౌండింగ్ తీసుకుంటే సరిపోతుంది. నేను 3/4 ఇంచ్ రౌండింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆమోలు ఈ సైజుకు తగినట్టుగా లేదు, కొంచెం చేతులు సన్నగా ఉన్న వారికి ఇది ఆమోల్ రౌండింగ్ కూడా తక్కువ వస్తుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 9.5 డీప్, ఇక్కడికి 9.5 వచ్చింది. స్ట్రైట్గా అయితే 9 ఇంచెస్ వస్తుంది, క్రాస్ అయితే 9.5. తర్వాత మనం డాట్ కొరకు ఇంచు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ డాట్ని మనం ఎక్కడ వేసుకోవాలి అనే క్వశ్చన్ కూడా అడుగుతారు కొంతమంది. ఈ డాట్ ఎట్లా వేసుకోవాలి మార్కింగ్, ఈ నడుము మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వెనుకకి సగానికి హోల్డ్ చేసుకుంటే మనకు డాట్ మార్కింగ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్కు లుక్ వచ్చే విధంగా డాట్ పాయింట్ బ్యాక్ నెక్ డాట్ వచ్చేస్తుంది. డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. ఈ ఇంచు బావుని మనం ఇక్కడ డాట్ కింద తీసేసుకోవాలి. ఓకే, తర్వాత మనం ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్, ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ని కూడా స్ట్రైట్గా లైన్గా వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇది మార్జిన్ పాయింట్, లోపలికి ఖర్చు, ఇది వచ్చేసి డాట్, ఇది బ్యాక్ నెక్, ఇది రౌండ్ నెక్ కాబట్టి మనం రౌండ్ తీసుకుందాం. ఇంకొక 1/2 ఇంచ్ రౌండ్ చేసుకుంటే సరే. తర్వాత ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాసింగ్ తీసుకుందాం. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇది నెక్ పార్ట్, ఇది ఆమోల్ పార్ట్, ఇక్కడ నడుము పార్ట్. నడుము వచ్చేసి 31.5, చెస్ట్ వచ్చేసి 38.5. ఇంకా కట్ చేసేద్దాం. మనకు వచ్చేసి రెడీ సైజ్, ఇందులో నేను 15 ఏం చెప్పినా, దీంట్లో నుంచి 1/2 ఇంచ్ క్రాసింగ్ పోను, పవదొక్క 15. మనం ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ ఒక 3 పాయింట్లు, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ మార్జిన్ 3 పాయింట్లు, అంటే 1/2 ఇంచ్ పైన ఒక పాయింట్ చొప్పున వేసుకుంటే మనకు 14 ఎగ్జాక్ట్గా రెడీ సైజు. ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా 14 ఇంచెస్ బ్లౌజ్ లైన్ రెడీ అవుతాను. ఇది దగ్గరకు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఈ ఆమోలు ఇది చాలా చిన్నగా ఉంది, ఈ సైజుకు తగినట్టుగా లేకుండా 38.5 చెస్ట్ వాళ్ళకు ఉండవలసిన ఆమోలు కాకుండా కొంతమంది చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి ఆమోలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దగ్గరకు తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఆమోలు ఇక్కడ హోల్డ్స్ వస్తాయి వాళ్ళకి, అందుకని కొంచెం దగ్గరకు తీసుకున్నాను. నేను 30 ఇంచ్ కార్నర్ పాయింట్లో ఆమోల్ రౌండింగ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 14 ఇంచెస్ రెడీ సైజ్ ఇక్కడ. తర్వాత మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ క్రాస్ కటింగ్, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఫ్రంట్ మనకు స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా వస్తుంది, క్రాస్ కటింగ్ అన్నప్పుడు బటన్ని క్రాస్ చేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ వస్తుంది. ఇది కూడా 2 పొరలు 2 పార్ట్స్ వస్తాయి ఫ్రంట్లో. సేమ్ ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇది ఎట్లుందో అట్లా పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ అంచు చివర ఎంతవరకు ఉందో అంతవరకు మనం స్ట్రైట్ మార్కింగ్ చేస్తున్నాను నేను.
తర్వాత ఇది కూడా ఇక్కడ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తున్నా, ఇక్కడ వరకు కూడా అదే మార్కింగ్ చేస్తున్నా. యథాతథంగా ఇవి ఎట్లున్నాయో అట్లనే మార్కింగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్జిన్ మార్కింగ్ కూడా సేమ్ దీంట్లో ఉన్నట్టుగా చేస్తున్నా. ఇది చెస్ట్ పార్ట్ ఎండింగ్ నుంచి మనం ఈ నడుం పార్ట్లో కొంచెం క్రాసింగ్ తీసుకుందాం ఫ్రంట్లో. ఇంకా మీకు ఆమోల్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్లో కొంచెం క్రాసింగ్, మామూలుగా స్ట్రైట్గా వస్తుంది బ్యాక్ పార్ట్, అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్లో మాత్రం క్రాసింగ్ వేసుకుంటున్నాం. ఇది వచ్చేసి సైడ్ మార్జిన్, ఇది ఫ్రంట్ నెక్ పార్ట్కు, దీంట్లో కూడా కార్నర్ పాయింట్. తర్వాత వచ్చేసి కిందకి ఇక్కడ నడుం పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు కూడా స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇంకొచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 ఉంది, వేసి దీంట్లో కూడా కార్నర్ తీసుకొని సేమ్ టు సేమ్ రౌండ్ మార్కింగ్ చేసేసుకున్నాం. ఇది లోపలికి ఇంకా కొంచెం ఇక్కడ కూడా రౌండ్ షేప్ 1 ఇంచ్ రౌండ్ షేప్లో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్. తర్వాత వచ్చేసి డాట్ పాయింట్. డాట్ పాయింట్ 10.5/13 ఉంది. 10.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మార్జిన్ పోతుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను. అసలు యాక్చువల్గా 3 పాయింట్లే, 10.5కి 3 పాయింట్లు యాడ్ చేస్తే 1 పాయింట్ తక్కువ 11 ఇంచులు డాట్ పాయింట్. తర్వాత 10.5/13 అనేది షేప్ పాయింట్, ఇది ఈ కింద షేప్ పాయింట్. దీనికి మనం 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన నుంచి ఇక్కడ నుంచి 3/4 ఇంచ్, 3/4 ఇంచ్ని ఒకసారి యాడ్ చేసుకుంటే మొత్తం ఎంత 13/14 ఇంచుల లెంత్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి డాట్ పాయింట్ 10.5 కాబట్టి 1 పాయింట్ తక్కువ 11 ఇంచులు. ఈ సైజుకి వచ్చేసి మనం డాట్ పాయింట్ 4 ఇంచులు ఇక్కడికి తీసుకుంటున్నాం. ఇక్కడ ఇదొక ప్లేస్ గుర్తు అయిపోతుంది. ఇది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి, అంటే డాట్ పాయింట్ యొక్క సెంటర్ మార్కింగ్ అనమాట ఇది. మనం ఇంకా క్రాస్ పట్టీ కొరకు మనం క్రాస్ పట్టీ ఈ పార్ట్లో సైడ్ పార్ట్లో 2 ఇంచుల బావు తయారు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల బావు క్రాస్ పట్టీ రెడీ చేయాలి. ఇది ఒకసారి మార్కింగ్ చేద్దాం. స్ట్రైట్గా 2 బావుకి మార్కింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం 38.5 చెస్ట్ ఉంది, వెస్ట్ వచ్చేసి 31.5 ఉంది. అంటే 38.5లో నుంచి 31.5 తీసేస్తే మనకు ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 38.5 చెస్ట్, ఇది వెస్ట్ వచ్చేసి 31.5 నుంచి 7 ఇంచెస్. 7 ఇంచెస్ మనకు మిగులుతుంది. చెస్ట్లో నుంచి వెస్ట్ 31.5 తీసేస్తే మనకు 7 ఇంచెస్ మిగులుతుంది. ఈ 7 ఇంచెస్ని మనం బ్యాక్ పార్ట్లో ఒక్కొక్క డాట్కి వచ్చేసి ఇక్కడ పార్ట్లో మనకు ఇంచు బావు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంచు బావు చొప్పున తీసుకున్నాం. కానీ క్రాసింగ్లో మనకు రెడీ అయ్యే సైజు మాత్రం 1 ఇంచ్ డాటే రెడీ అవుతుంది. కనుక బ్యాక్లో 2 డాట్స్ ఉంటాయి. ఇక్కడ 2 డాట్స్, ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం. బ్యాక్లో 2 డాట్స్, ఇవి మనకు రెడీ సైజు 1 ఇంచ్ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ చేస్తే రెడీ సైజ్ అవుతుంది. అయితే 2 ఇంచెస్ అవుతున్నాయి. ఈ 31.5 తీసేయగా మనకు 7 ఇంచెస్ మిగిలింది. ఈ 7 ఇంచెస్ని
మనకు 2 డాట్లు బ్యాక్వి 2 ఇంచెస్లు తీసేస్తే మనకు 5 ఇంచెస్ మిగులుతుంది. ఈ 5 ఇంచెస్ని 2 పార్ట్లకు సెంటర్ పార్ట్ ఇక్కడ వెస్ట్ పార్ట్ మనం తగ్గించుకో. ఇక్కడ చెస్ట్ పార్ట్ 38.5, మనం వెస్ట్ 31.5 చేసుకోవాలనుకుంటున్నాం. డాట్ ఎంత వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అనేది ఇప్పుడు మనం లెక్క చేయబోతున్నాం. ఈ 5 ఇంచులు మిగిలిందిగా ఒక్కొక్క పార్ట్కి 2 ఇంచులన్నర చొప్పున డాట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంచు బావు రెడీ సైజు కావాలి. మనం ఏం చేస్తామంటే ఇంచు బావుకి వచ్చేసి 1/2 ఇంచు ఎక్కువ పెంచుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంచున్నర 3 ఇంచులు తీసుకున్నాం. మనకు వచ్చేసి రెడీ సైజు ఇది 2.5 రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ పాయింట్ని ఇక్కడ ఈ భాగంలో మనం కలిపేసుకోవాలి షేప్. ఎందుకంటే ఇక్కడ చివరకు కలపకుండా ఇక్కడ కలిపేసుకుంటే మనకు స్టిచ్చింగ్ మార్కింగ్ ఇక్కడ వచ్చేస్తుంది ఇంట్లో నడుగు ఫస్ట్ పార్ట్కి. కాబట్టి మనం ఇక్కడనే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3/4 క్రాస్ పట్టి కొరకు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం షేప్లో ఇట్లా తీసేసుకుంటే మనకు సెంటర్ డాట్ పాయింట్ వచ్చేసి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ అంటే ఇది 2/4, ఇక రెడీ సైజు 2.5. ఇది స్టిచ్చింగ్లోకి పోతుంది. ఈ పార్ట్ ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ మార్కింగ్ అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ 2.5 మాత్రమే రెడీ అవుతుంది. ఒక డాట్ వచ్చేసి 2.5 చొప్పున 2 పార్ట్లకి ఫ్రంట్ 2 పార్ట్లకి 5 ఇంచెస్, 5 ఇంచెస్ బ్యాక్ 2 ఇంచెస్, మొత్తం 7 ఇంచెస్ టోటల్ రౌండ్ మనకు తగ్గుతుంది. ఇక్కడికి నాడు చెస్ట్ పార్ట్ నుంచి 7 ఇంచెస్ తగ్గుతుంది. అందుకే ఈ డాట్ పాయింట్ ఎంత తీసుకోవాలనే వెడల్పు మనకు ఈ 5 ఇంచుల్లో అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ హుక్స్ పట్టి దగ్గర ఉండే అటువంటి ఒక చిన్న డాట్, ఇది వచ్చేసి ఈ సెంటర్ పాయింట్కి కొంచెం దూరంగా తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఇది ఒక 3 పాయింట్లు క్రాసింగ్. తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకు ఈ రౌండింగ్ క్రాసింగ్ అయిన దగ్గరికి ఇక్కడికి తీసుకోవాలి. ఇక్కడికి కరెక్ట్ కలపాలి. ఇట్లనో కాకుండా ఇష్టం వచ్చినట్టు కాకుండా కరెక్ట్ డాట్ పాయింట్ దగ్గరికి తీసుకొని ఈ కప్పు సైజు రెడీ అయ్యే విధంగా చూసుకోవాలి. మనకు సెంటర్ కప్ సైజ్ వచ్చేసి ఈ పార్ట్ కప్ సైజ్ అన్నమాట. చూసుకోండి, ఇది కప్ సైజు, ఇది క్రాస్ కటింగ్. తర్వాత మనకు వెస్ట్ ఎక్కడికి వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. మనకు వెస్ట్ మనకు వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 8 ఇంచులు. అయితే ఇక్కడ మనకు స్టిచ్చింగ్ మార్జిన్ పోతుంది. ఇక్కడ దీంట్లో నుంచి చూసుకుందాం. ఇక్కడ మనకు 1/4 తక్కువ 3 ఇంచులు, 1/4 తక్కువ 3, మనకి 8, ఒక పాయింట్ తక్కువ 8 ఇంచులు. ఇక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు నడుం సైజ్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఇది మనకు రెడీ అయ్యే సైజ్. ఓకే, దీంట్లో మనకు ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ తీసుకుంటాము. మనకు అప్పర్ చెస్ట్ వచ్చేసి వీళ్ళది 37, అంటే 1.5 ఇంచ్ తగ్గుతుంది. చెస్ట్ 38.5 అయితే అప్పర్ చెస్ట్ ఈ పార్ట్ వచ్చేసి మనకు 1.5 ఇంచ్ తగ్గుతుంది. ఆ 1.5 ఇంచ్ని ఇక్కడ మనం తగ్గించాలి. అంటే ఒక్కొక్క డాట్ వచ్చేసి ఇక్కడ 3/4 ఇంచ్ సైజు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచు. వీల్ మార్క్ వేసేసుకుందాం. రెండు పార్ట్లకు మార్కింగ్ రావాలనే ఉద్దేశంతో ఇది వీల్ మార్క్. కింది దానికి కూడా కింది పీస్కి కూడా మనకు ఏ డాట్ ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఓకే.
ఈ డాట్ ఎండింగ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ. ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇప్పుడు మనం వీటికి ఖచ్చితంగా కట్టుకుందాం. రెండు పార్ట్స్ మనకు వీల్ మార్కింగ్తో సహా రెండు పార్ట్స్ ఒకే ఫోల్డ్లో కట్ అయిపోయింది. బ్యాక్, రెండు ఫ్రంట్. ఇంకా మిగిలింది దీనికి క్రాస్ పట్టి ఒకటి కట్ చేయాల్సి ఉంది. క్రాస్ పట్టికి వచ్చేసి మనకు ఇవి ఖర్చులు ఎక్కువ తక్కువలు ఉంటే దాన్ని కొంచెం వదిలేసుకొని మనం స్ట్రైట్ మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ కూడా రెండు పొరలు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకుంటాం. ఇది స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ. ఇది ఉప్పట్టి పాటుకు వస్తుంది, ఇక్కడ భాగంలో సైడ్ పాటుకు వస్తుంది. మనకు వచ్చేసి నడుము 31.5. 31.5 అంటే ఒక పాయింట్ తక్కువ 8 ఇంచులు. మనం ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఒక ½ ఇంచు ఉక్స్ పార్ట్లో స్టిచ్చింగ్ కొరకు మార్జిన్ పెడుతున్నాము. ఈ పార్ట్ నుంచి వదులుకొని మనకు ఒక పాయింట్ తక్కువ 8 ఇంచులు ఇది నడుము రెడీ సైజ్. తర్వాత లోపలికి మార్జిన్ వచ్చేసి మనం 2.5 పెడుతున్నాం. మిగిలింది మనం కట్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ పార్ట్తో సమానంగా కట్ చేసుకుందాం, మిగిలిన ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత మనకు వచ్చేసి మనం 2.5 క్రాస్ పట్టి ఇక్కడ పార్ట్లో 2.5 రెడీ చేయాలనుకున్నాం. ఈ చివర కాకుండా మనం 2.5 రెడీ చేయాలనుకున్నాం. దానికి 3/4 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడ కింద పైన 3 పాయింట్లు చొప్పున మనకు స్టిచ్చింగ్ మార్జిన్ పోతుంది కాబట్టి 3 ఇంచులు. 2.5కు 3/4 ఇంచు కలుపుకుంటే 3 ఇంచులు. 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేస్తున్నాం. తర్వాత ఇక్కడ పార్ట్లో వచ్చేసి మనం 3.5 క్రాస్ పట్టి రెడీ చేయాలనుకున్నాం. 3.5కు 3/4 ఇంచు కలిపితే ఇది కూడా 4 ఇంచెస్. ఇది 4 ఇంచెస్. ఆ తర్వాత ఇక్కడ మనకు 4 దగ్గర మనం దాదాపుగా అక్కడ సెంటర్ తీసుకున్నాం కాబట్టి ఆ క్రాసింగ్ మనం దీంట్లో కలుపుకొని కొంచెం ఈ దానికి డౌన్గా వచ్చేటట్టుగా షేప్ చేసుకొని మనకు ఇది వెస్ట్ పార్ట్ మార్కింగ్ క్రాస్ వస్తుంది. కొంచెం క్రాస్గా ఈ పార్ట్ని ఇది క్రాస్ పట్టి మనం కట్ చేసుకునే మార్కింగ్ ఇది విత్ మార్జిన్స్తో సహా లోపలికి కుట్లలోకి లోపలికి వచ్చే ఖర్చుతో సహా మనం ఇంకోటి కట్ చేస్తున్నాం. ఓకే, క్రాస్ పట్టి కూడా కట్ అయిపోయింది. ఇంకా తర్వాత మనకు మిగిలింది ఇంకా స్లీవ్స్ అంటే చేతులు. చేతులు ఇక్కడ కూడా మనకు చివరి అంచులు కాబట్టి ఇవి కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయి. వీటిని కూడా సమానంగా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఆ తర్వాత మనము దీంట్లో ఖర్చు కొరకు అంటే లోపలికి కుట్లోకి ఎంతైతే తీసుకుంటామో అంత ఈ 3 పాయింట్లు మనం ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇది 3 పాయింట్లు మార్కింగ్ చేసుకున్నాం. దీన్ని వచ్చేసి మనం ఓకే ఒకసారి సమానం కట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకుందాం. మనకి ఇప్పుడు స్లీవ్స్ కొలతలు ఒకసారి చూద్దాం. స్లీవ్స్ కొలత మెజర్మెంట్స్ వచ్చేసి 9 ఇంచెస్ బై 11.5 ఇంచ్ లూజింగ్. 9 ఇంచెస్కు మనం ఒక 3 పాయింట్లు కలుపుకుందాం. అంటే ఇక్కడ పైన స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి కాబట్టి 3 పాయింట్లు కలుపుకుంటాం. ఇక్కడికి కూడా ఒక మార్కు చేసేసుకుందాం. మనం ఇక్కడ
బ్యాక్లో కానీ ఫ్రంట్లో కానీ మనం ఈ సైడ్ పార్ట్లో 1.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టాం కాబట్టి చేతులకు కూడా సేమ్ అదే మార్జిన్ కరెక్ట్గా మ్యాచ్ కావాల్సి ఉంటుంది కాబట్టి 1.5 ఇంచ్ మనం మార్జిన్ తీసుకుంటాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చేతులకు డౌన్ 4 ఇంచులు, ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ సేమ్ మ్యాచింగ్, ఇంకా కరెక్ట్గా ఇక్కడ మనం స్లీవ్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా కరెక్ట్గా ఇది మ్యాచ్ అయ్యేటట్టు వేసుకొని ఒక మార్కింగ్. తర్వాత మనకు ఆమోల్ వచ్చేసి మనకు 16.5, ఇక్కడ నుంచి 16.5 అంటే 2 భాగాలు చేస్తే 8.5 ఇక్కడికి వేసేసుకుందాం. 8.5కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత స్లీవ్స్ లూజింగ్ వచ్చేసి 11.5ని 2 భాగాలు చేద్దాం, ఎందుకంటే కింది భాగం పై భాగం. 11.5 అంటే 6 ఇంచులు సగం చేస్తే 2 భాగం. తర్వాత 1.5 ఇంచు మార్జిన్ మామూలుగా సరిపోయింది. దీన్ని మనము ఒకసారి కొంచెం క్రాస్ స్కేల్తో మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, చూపిస్తాను. విధంగా కొంచెం క్రాస్ స్కేల్తో ఇట్లా క్రాస్గా, పూర్తిగా స్ట్రైట్గా కాకుండా, స్ట్రైట్ అంటే మనకి ఇట్లా వస్తుంది, అట్లా కాకుండా కొంచెం క్రాస్ షేప్ తీసుకుని చూడండి, అట్లా తీసుకొని మనం ఇదే 1.5 ఇంచ్ మార్జిన్, ఇది కూడా సేమ్ క్రాస్ స్కేల్. ఇంకా తర్వాత ఇక్కడ మన 1.5 ఇంచ్ మార్జిన్ పోను ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ మార్క్ వేసుకొని, ఇక్కడ ఈ పార్ట్లో మనకు 2 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుంటాం. ఈ 1/2 ఇంచు పైన వేసుకున్న మార్కింగ్, ఈ 2 ఇంచుల మార్కింగ్ రెండింటిని కలిపిస్తాం. కలిపేసి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ ఇస్తాం. ఇది కూడా సేమ్ రౌండ్ షేప్ 11.5 ఇంచెస్ స్లీవ్స్ లూజింగ్. మనం జనరల్ స్లీవింగ్ లూజ్ కూడా అనుకున్నాం, మనం అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు మార్జిన్ ఒక 1/2 ఇంచ్ పోను, 3 పాయింట్లు పోను, మనకు 5 ఇంచెస్ డౌన్ దగ్గర మనం అనుకున్న లూజ్ ఎంతో ఒకసారి చూద్దాం. ఇది 5 ఇంచెస్ డౌన్ మార్కింగ్, 5 ఇంచెస్ 5/12.5 జనరల్ లూజింగ్, 12.5 ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు కూడా మనకి ఇంకా లూజింగే వస్తుంది, అంటే స్లీవ్ కరెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. అంటే షేప్ మనం ఇంకా కొంచెం క్రాస్ చేసుకోవాల్సి ఉంది. ఇట్లా సరిపోతుంది, కొంచెం ఈ మాత్రం లూజింగ్ ఉంటే ఏం కాదు, సరిపోతుంది. వచ్చేసి మనం పూర్తిగా మార్కింగ్ చేసుకుందాం, వీల్ మార్కింగ్ చేద్దాం. ఇది 11.5 చేయి లూజ్ మార్కింగ్. ఇది సెంటర్ మార్కింగ్, ఇది సెంటర్ మార్కింగ్. మనం ఇక్కడ కట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న ఒక కచ్చక, ఈ సెంటర్లో ఖచ్చితంగా మనకు సెంటర్ మార్కింగ్లో కచ్చక కంపల్సరీ పెట్టుకోవాలి. కొన్ని డిజైన్స్ మ్యాచ్ చేయడానికి అవసరం పడుతుంది. పైన కూడా సేమ్ ఇక్కడ ఒక కచ్చక పెట్టుకున్నాం. మనకు వచ్చేసి స్లీవ్ ఇట్లా కట్ అయింది. మనకి ఇది వెడల్పు ఎంత ఉందో అంత కట్ చేసుకుని, కొంచెం పాటు తక్కువ పడుతుంది, ఇది జాయింట్ చేసుకోవాలి. ఇది జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సగానికి ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకున్న పీస్ని దీంతో కింది దాంతో సమానంగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా మొత్తం ఫుల్ ఆమోల్ రౌండింగ్తో పాటు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కింద తీసుకుందాం, ఇది బ్యాక్ పార్ట్ కింద తీసుకుందాం. ఫ్రంట్లో స్లీవ్కి కొంచెం రౌండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంచెం ఇది ఫ్రంట్ పార్ట్ డౌన్ అని మనకు అర్థమయ్యేటది కొరకు ఒక చిన్న కచ్చక ఇక్కడ పెట్టేసుకున్నాం. స్లీవ్స్ కూడా మనకు తక్కువైంది. ఈ తక్కువైన మార్జిన్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, చూడండి.
పిన్ చేసుకున్నాం మనం. తర్వాత దీన్ని స్టిచ్చింగ్ మిషన్ మీద కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ వచ్చిందనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ మనం ఈ రౌండ్తో పాటు మ్యాచ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా వెనుక భాగానికి కూడా మనం ఒక కచ్చగా ఇచ్చాం. పూర్తిగా మనం పక్క బాడీ మెజర్మెంట్స్ అంటే కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ చేసినాము. ఇది పర్ఫెక్ట్గా మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఏ విధమైన ముడతలు లేకుండా డాట్ పాయింట్స్ కూడా ఎంత డాట్ తీసుకోవాలి, ఎక్కడ ఎంత డాట్ తీసుకుంటున్నాం అనే వాటికి అన్నిటికి కొలతలు ఉన్నాయి. ఆ కొలతల ప్రకారంగానే మనం డాట్ తీసుకున్నాం. ఏ మాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఏదో అందాజతోని మనం డాట్స్ తీసుకుంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ముడతలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ముడతలకు తావియకుండా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ మనం బ్లౌజ్ కట్ చేసినాం. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్కి జాయింట్ చేయాలి, ఇది ఫ్రంట్కి జాయింట్ చేయాలి. ఓకే, ఇంకా కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనం ఒరిజినల్ మీద పరుచుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నాం.